హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్లో ఇంటర్మీడియట్లో హిస్టరీ పేపర్ ఉంది కదా, హిస్టరీ పేపర్ అనమాట. ఇది 2023 మోడల్ పేపర్. అయితే హిస్టరీలో ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఒకరు మళ్ళీ కామెంట్ చేశారు అండ్ హిస్టరీ పేపర్ కూడా పెట్టమన్నారు. ఆల్రెడీ ఉందనుకుంటాను, కానీ షార్ట్స్ వీడియోలో ఉన్నట్టుంది. అందుకని మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి టైం మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్, 3 అవర్స్ టైం అనమాట. పార్ట్ ఏలో ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, రైట్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నెంబర్ 7 ఈజ్ కంపల్సరీ. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 7 మాత్రం తప్పకుండా రాయాలి. దాంట్లో ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి కానీ రాయాలి. మిగతా ఉన్న 6 క్వశ్చన్లోంచి ఏవన్నా 4 క్వశ్చన్స్ రాసి 7th క్వశ్చన్ మాత్రం తప్పకుండా రాయాలన్నమాట. ఓకేనా? 5 × 8 40 మార్క్స్. ఓకేనా? ఒక్కొక్క దానికి 8 మార్క్స్ అనమాట. ఇవన్నీ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. రైట్ అబౌట్ ద రిగ్వేదిక్ కల్చర్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. థర్డ్ క్వశ్చన్, హౌ డిడ్ అక్బర్ ఎస్టాబ్లిష్ ముఘల్స్ supremacy in the Deccan. Fourth one, discuss the causes of the revolt of 1857 and its significance. Fifth one, describe the factors that helped the rise of Indian national movement. Sixth one, what is Cold War? What are the factors that lead to it? Seventh one, identify the following places of Ashoka's empire in the map given to you. First one, Pataliputra, Kalinga, Sanchi, Takshila. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి కానీ. బీలో ఏమి ఇచ్చారంటే ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ షేర్ షా ఎంపైర్ ఇన్ ద మ్యాప్ గివెన్ టు యూ. ఫస్ట్ వన్, ఢిల్లీ, ముల్తాన్, కనౌజ్, ఆగ్రా. పార్ట్ బి, రైట్ ఎనీ 9 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా ఏమైనా 9 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 9 × 4 36 మార్క్స్ అనమాట. ఓకేనా? 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి వీటికి కనీసం 8 లైన్స్లో ఉండే ఆన్సర్స్ రాయాలి. అండ్ ఫస్ట్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ కదా, 8 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే మినిమం 16 to 20 లైన్స్ ఉండేలాగా ఆన్సర్ అయితే రాయాలి. అలా రాస్తేనే మనకి మ్యాక్సిమం ఫుల్ మార్క్స్ అయితే పడతాయి అనమాట. ఇక్కడ మనకి పార్ట్ బి వచ్చేసి అంటే సెకండ్ బిట్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి వీటికి కనీసం 8 to 10 లైన్స్ ఆన్సర్ రాయాలన్నమాట. ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. 8th one, explain the meaning and definitions of history. 9th one, what are the Mahajanapadas? 10th one, what are the salient features of Chola administration? 11th one, highlight the important aspects of the teaching of Guru Nanak. 12th one, write about Chin Kilkich Khan, అతని గురించి రాయాలన్నమాట. నెక్స్ట్ 13th one, రామకృష్ణ మిషన్. 14th one, సిఆర్ ఫార్ములా 1944. 15th one, జిమ్మర్మ్యాన్ టెలిగ్రామ్. 16th one, modernization theory. 17th one, the Santal revolt of 1885. 18th one, what is Rigveda? 19th one, Gandhara art. Part C, థర్డ్ బిట్ అనమాట. రైట్ ద ఆన్సర్స్ ఇన్ 2 sentences గివెన్ బిలో. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ రాయాలి. ఇక్కడ మనకి చాయిస్ అనేది లేదనమాట. 8 × 2 16 మార్క్స్. ఓకేనా? ఇక్కడ 2 మార్క్స్ వాళ్ళు కనీసం 2 sentencesలో అయితే ఆన్సర్ రాయమన్నారు. కానీ మ్యాక్సిమం ఏంటంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే మనం కనీసం మ్యాక్సిమం అనమాట 4 లైన్స్లో ఆన్సర్ రాస్తే మనకి మార్క్స్ ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? 4 to 5 లైన్స్లో ఆన్సర్ అయితే రాయాలి. ఇక్కడ కనీసం సెంటెన్సెస్ చెప్తున్నారు అనమాట, లైన్స్ కాదు. 2 sentencesలో ఆన్సర్ రాయండి అని చెప్తున్నారు. ఓకేనా? 20th one వచ్చేసి వాట్ ఆర్ ద ఉపనిషత్స్. 21 దీన్ ఈ ఇలాహీ. 22nd వాట్ ఈస్ జత్ అండ్ సవర్. 23rd క్వశ్చన్, ఎఫెక్ట్ ఆఫ్ ద కర్ణాటిక్ వార్స్. 24th one, వాట్ వాస్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఆఫ్ 1878. 25th one, Aihole inscription. 26th one, Asiatic society. 27th one, name some of the places where early cave paintings are to be found. Next, 4th bit, part D, write 1 word or 1 sentences answers given below. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి 1 wordలో కానీ లేదంటే 1 sentenceలో కానీ ఆన్సర్స్ అయితే రాయమంటున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కే. 8 మార్క్స్, 8 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయాలి. Which Chinese traveler referred to the glory of Nalanda University? 29th one,
In whose rule was the second Buddhist council held? 30th one. What was Pulakeshin to known as? 31st question. Who was Chaitanya? 32nd question. When did Berlin Wall collapse? 33rd question. Who wrote Ardhashastra? 34th question. The first Panipat war was held in. 35th question. What language did the Buddha preach in? ఓకేనా, ఇది మనకి క్వశ్చన్స్ అనమాట. తర్వాత ఇక్కడ మనకి మ్యాప్ ఇచ్చారు. దాంట్లో మనకి అశోక ఎంపైర్ కానీ షేర్షా సూరి ఎంపైర్ నుంచి కొన్ని ప్లేసెస్ నేమ్స్ ఇచ్చారు కదా, వాటిని మనం ఇక్కడ టిక్ చేయాలన్నమాట. ఇది మనకి హిస్టరీ యొక్క ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్ 2023ది. అండ్ మీరు సప్లీ రాసే వాళ్ళైనా సరే అండ్ మెయిన్స్ రాసే వాళ్ళైనా సరే మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది సేమ్ ఇవే క్వశ్చన్స్ కాదు. ఇక్కడైతే క్వశ్చన్స్ చూస్తారు కదా, క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ మీకు ఏ లెసన్లోంచి వస్తుందో తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీరు వీటి ఆన్సర్స్ అనేవి ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేస్తారు కదా, అంటే ఆ లెసన్స్ ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. ఓకేనా, దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అని కాదు, ఈ క్వశ్చన్స్ ఏవే లెసన్స్ ఉన్నాయో అంటే వీటి ఆన్సర్స్ ఏ లెసన్స్లో ఉన్నాయో ఆ లెసన్స్ ఇంపార్టెంట్ అని అర్థం. ఇప్పుడు మళ్ళీ మీరు సప్లీకి ప్రిపేర్ అవుతుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీరు దీంట్లో క్వశ్చన్ చూస్తారు, దాని ఆన్సర్ని మీ టెక్స్ట్ బుక్లో ఏ లెసన్లో ఉందని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ లెసన్లో ఉన్న మిగతా క్వశ్చన్స్ కూడా చదవాలి. ఆ లెసన్స్ ఇంపార్టెంట్. ఆ లెసన్స్లోంచి తప్పకుండా మళ్ళీ కొన్ని వేరే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా, అలా రాయటం వల్ల మీకు ఏంటంటే మీరు ఈజీగా పాస్ అవ్వడానికి వీలు ఉంటుంది. ఓకేనా, 80 మార్క్స్ 90 మార్క్స్ అయితే రావు, కానీ అలా చదవటం వల్ల ఏంటంటే ఈజీగా పాస్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు అదే విధంగా ఫాలో అవ్వండి. ఏంటంటే ఇక్కడ చూసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ లెసన్స్లో అయితే ఉన్నాయో ఆ లెసన్స్ని మీరు మిగతా క్వశ్చన్స్ కూడా చదవండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.